ప్రియులారా, ఈ సమయంలో నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు మోషేతో ఒక పరిశుద్ధ స్థలాన్ని, మందిరాన్ని నిర్మించాలని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కలిసి ఒకసారి చదువుదామా ఆ వచనాలు? నాతో కలిసి ఏకీభవించి చదవండి. అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఆ సమయంలో ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడి వాగ్దత్త దేశం వైపు నడిపించబడుతూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా అరణ్య ప్రయాణంలో దేవుడు మందిరం నిర్మించమంటున్నాడు. పోయిన వారమే దీని గురించి ఒక మాట మీ ముందు ఉంచాను. అసలు ప్రయాణమైన తరువాత దేవుడు వాళ్ళని చేర్చాలి అనుకున్న స్థలానికి చేర్చిన తరువాత మందిరం నిర్మించమంటే అది ఒక మాట. కానీ ఇంకా అక్కడికి వెళ్ళకముందే మార్గంలో ఉన్నప్పుడే మందిరాన్ని నిర్మించమంటున్నాడు దేవుడు. ఇంకా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగానే మందిరాన్ని నిర్మించమంటున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాత నిబంధన సంఘంగా పిలిచారు. పాత నిబంధనలో సంఘం, అది పాత నిబంధన గ్రంథమంతటిలో సంఘము అనే కాన్సెప్ట్ మనకు కనబడదు. కానీ గత వారం స్టెఫను పలికిన మాటలు మీ ముందు ఉంచాను. అది అరణ్యములో సంఘం అన్నాడు స్టెఫను. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ఇశ్రాయేలు ప్రజల జనసమూహాన్ని అంతటినీ స్టెఫన్ ఎలా చూశాడంటే అది అరణ్యంలో సంఘం అన్నాడు. దట్ వాస్ ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో సంఘము. అరణ్యములో సంఘము కొరకు దేవుడు అరణ్యములో మందిరాన్ని నిర్మించమంటున్నాడు. ఆ మందిరమే ప్రత్యక్ష గుడారం అన్నారు. అది గుడారమే, ఎందుకంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కనుక ఆ మందిరం వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుని పోగలిగేటట్లుగా, మోసుకుని పోగలిగేటట్లుగా గుడారముగా నిర్మించారు. చూడండి, అప్పుడప్పుడు సంచార జీవులు ఉంటారు, సంచార జనులు ఉంటారు. వాళ్ళు టెంట్స్ వేసుకుని బ్రతుకుతారు. ఈరోజు ఇక్కడ ఉంటే టెంట్ వేసుకుంటారు, ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలంటే టెంట్ తీసి ఇంకో చోట వేస్తారు. అలాగే ఈ మందిరము కూడా ఎక్కడికి వెళితే అక్కడ ఆ మందిరం మోసుకొని పోగలిగేటట్లుగా దాన్ని నిర్మించమన్నాడు. అంటే ఏదో నేను ఉదాహరణ చెప్పినట్లుగా ఈ సంచార జీవులు వేసుకునే టెంట్ లాంటిది కాదండి. అది చాలా ప్రత్యేకంగా నిర్మించమన్నాడు. అసలు మామూలుగా పర్మనెంట్గా ఒక మందిరం నిర్మించడం చాలా సులువు. దీన్ని నిర్మించడం కంటే అంత ఖచ్చితంగా ఆ మందిరంలో కొలతలు ఎలా ఉండాలి, ఏ ప్రక్కనే ఉండాలి, అవన్నీ కూడా చాలా విపులంగా దేవుడు ఆ మందిర నిర్మాణం గురించి చెప్పాడు. ఆ మందిర నిర్మాణం అరణ్యంలో జరిగించమన్నాడు. ఎందుకంటే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కనుక. అరణ్యంలో సంఘముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు అరణ్యములో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేయడం కొరకు అరణ్యములో ఆరాధన అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. అరణ్యంలో ఆ ఇశ్రాయేలు ప్రజల ఆరాధన కొరకు ఆ మందిరాన్ని నిర్మించమన్నాడు. అరణ్యము అనేది కంటికి కనిపించే అరణ్యం ఒకటైతే, మన జీవితాల్లో, మన అనుభవాల్లో అనేకమైన అరణ్యాలు ఉంటాయి. అరణ్యం అంటే గలిబిలికి సూచన. ఆయా సమయాల్లో మన హృదయాల్లో గలిబిలి చోటు చేసుకుంటూ ఉంటుంది. అది ఒక అరణ్యం. కొన్నిసార్లు దిక్కుతోచని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితి. ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ ప్రయత్నం నెరవేరదు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. అది ఒక అరణ్యం. అలాంటి అరణ్యాలు మన హృదయాల్లో అనేకమైన ఉంటాయి. సమాధానము లేని స్థితి. కుటుంబాల్లో సమాధానం ఉండదు, లేక వ్యక్తిగతంగా హృదయంలో సమాధానం ఉండదు, అది ఒక అరణ్యం. లేక ఆర్థిక ఇబ్బందులు ఒక అరణ్యం. ఆరోగ్యం కుదిరిపడకపోవడం అదొక అరణ్యం. ఇలాగూ ఎన్నెన్నో అరణ్యాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి.
అలాంటి అరణ్య అనుభవాల్లో ఆరాధన చేయాలని దేవుడు సూచిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా ఇశ్రాయేలు ప్రజలకు ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించాలి అని చెప్పడం ద్వారానే చెప్పకనే చెబుతున్న విషయం ఏమిటంటే యు నీడ్ టు వర్షిప్ మీ ఇన్ ద విల్డర్నెస్. ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పడంలోనే అర్థం ఏమిటంటే మీరు అరణ్యములో ఈ ప్రయాణం జరిగిస్తూ ఉండగా మీరు నాకు ఈ మందిరం నిర్మించి ఆరాధన చేయాలి. ప్రియులారా గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా భౌతికంగా వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేయడం మాత్రమే కాదు, వాళ్ళందరి జీవితాల్లో అనుభవాల్లో కూడా వారి జీవితాల్లో కూడా అరణ్య అనుభవాలు ఉన్నాయి. కనుకనే దేవుడు అరణ్యంలో ఆరాధన అనే అంశాన్ని వారి హృదయాల్లో ఉంచాడు. ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా అసలు ఈ అరణ్యంలో ఆరాధన కొరకు దేవుడు వారికి ఏం బోధించాలనుకున్నాడు? వాట్ డిడ్ గాడ్ వాంట్ టు టీచ్ దెమ్ ఫర్ ద వర్షిప్ ఇన్ ద విల్డర్నెస్? ఈ అరణ్యంలో ఆరాధన కొరకు దేవుడు వారికి ఏం బోధించాలనుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే దానిని బట్టి దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడబోతున్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఈ మాటలు మనం చదువుకుందాం. అరణ్యములో నీవు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. అరణ్యంలో దేవునికి కోపం పుట్టించారట వీళ్ళు. దానిని మరువవద్దు, జ్ఞాపకం చేసుకో, మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. గమనించాలి, వాళ్ళు వాగ్దత్త దేశం ప్రవేశించిన తర్వాత ఇంచుమించు 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల ప్రయాణం అంతటిలో దేవుడు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. ఒకసారి కాదు, చేయుచునే వచ్చిరి అని చెప్పడంలో ఇట్ ఈస్ నాట్ వన్ టైం హ్యాపెనింగ్, ఇట్ వాజ్ నాట్ అట్ వన్ ఇన్స్టెన్స్. ఒక్కసారి మాత్రమే తిరుగుబాటు చేశారని కాదు. మీరు బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చరి. టైమ్ అండ్ అగైన్ దే రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్, దే రిబెల్డ్ అగైన్స్ట్ ద లీడర్స్, దే మర్మర్డ్ అగైన్స్ట్ లీడర్స్, దే మర్మర్డ్ అగైన్స్ట్ గాడ్. అలాంటి పరిస్థితి, అలాంటి తిరుగుబాటు ధోరణి కలిగిన పరిస్థితి ఈ ప్రజల జీవితాల్లో ఉన్నది అని దేవుడు వారికి చూపిస్తున్నాడు. మీరు తిరుగుబాటు చేశారయ్యా. ఇశ్రాయేలు తిరుగుబాటుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టే అరణ్యం ఏర్పడింది. అరణ్యంలో అంతకాలం ప్రయాణం చేయవలసి వచ్చింది. అసలు అరణ్య అనుభవానికి కారణమే తిరుగుబాటు. గమనించాలి, ఇశ్రాయేలీయులు పదే తిరుగుబాటు చేయుచునే వచ్చిరే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, ఈ తిరుగుబాటు అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం. తిరుగుబాటు చేస్తున్నామా అంటే ఎవ్వరికి కూడా నేను తిరుగుబాటు చేస్తున్నాను అని అనిపించదు. చివరికి ఒక టెర్రరిస్ట్కి కూడా నేను తిరుగుబాటు చేస్తున్నానని అనిపించదు. నేను తిరుగుబాటు చేస్తున్నాను అనడం అనిపించదు కూడా. ఈరోజు మనల్ని అడిగితే నీవు తిరుగుబాటు చేస్తున్నావా అని అడిగితే మన ఎవరం కూడా లేదు, తిరుగుబాటు చేయడం లేదని చెబుతాం. బట్ వీ నీడ్ టు లుక్ ఇంటు ఇట్ ప్రాపర్లీ. తిరుగుబాటు అనే విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఒకసారి కాదట, తిరుగుబాటు చేయుచునే వచ్చారు. వీళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు, పేరు పెట్టబడిన వారు. ఇంకొకటి ఏంటంటే ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విమోచించాను అన్నాడు దేవుడు. విమోచించబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, పేరు పెట్టబడిన వారు, దేవుని ప్రజలు. దేవుడు ఏమన్నాడు? మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను. వీఆర్ covenantal people, we have a covenantal relationship between us. మీ మధ్య నా మధ్య ఒక నిబంధన సంబంధం ఉంది. అందుకనే నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. దాట్ వాజ్ ద covenantal relationship between God and the children of Israel. అలాంటి గొప్ప సంబంధం ఉన్న స్థితిలో వీళ్ళు తిరుగుబాటు చేయుచునే వచ్చిరి అనే అనుభవాన్ని పొందుకున్నారు.
106వ కీర్తనలో చూస్తే 106వ కీర్తనలో అక్కడ వీళ్ళ తిరుగుబాటును గురించి చాలా ప్రత్యేకంగా ఆ కీర్తన 106, 107 కీర్తనలు చదివితే వీళ్ళ తిరుగుబాటును గురించి మనకు అర్థమవుతుంది. 43వ వచనం చదువుతున్నాను. 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఒకసారి కాదట, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. అయినను అంటే నేను మిమ్మల్ని విడిపించిన, నేను మీకు మేలు చేసిన, అద్భుతాలు ఎన్నో చేసిన, మీకు కృప చూపించిన, అయినను తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. అయినను అనే మాట చాలా మూలమైన మాట. అది 44వ వచనంలో అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. అయినను అనే మాట చాలాసార్లు ఈ కీర్తనలో తారసపడుతుంది. 8వ వచనం చూడండి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన వారిని రక్షించెను. 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయారు. 15వ వచనం. వారి కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములను. అయినను అనే మాట దగ్గర మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా అయినను వారు తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. తిరుగుబాటు అనేది ఒక్కసారి కాదు, పదే పదే తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. 107వ కీర్తనలో కూడా 6వ వచనంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. మరలా 13వ వచనంలో కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. మరలా 19వ వచనంలో కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. 28వ వచనంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్రపెడుతున్నారు, విడిపిస్తున్నాడు, మరలా మామూలుగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దాట్ వాజ్ దేర్ నేచర్, దాట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ దేర్ మైండ్ అండ్ దేర్ లైఫ్. వారి మానసిక స్థితి, వారి జీవిత స్థితి తిరుగుబాటు చేస్తూనే ఉండే స్థితి. ప్రియులారా గమనించాలి, తిరుగుబాటు అనే మాట చాలా తీవ్రమైన మాట కనుక ఆ తిరుగుబాటు అనే మాటను మనం ఆపాదించుకోలేం. మీరు నన్ను అడిగితే తిరుగుబాటు చేస్తున్నారా అని, పాస్టర్ గారు మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా అంటే, అలాగే మిమ్మల్ని నేను బ్రదర్ మీరు తిరుగుబాటు చేస్తున్నారా, లేకపోతే అమ్మ మీరు తిరుగుబాటు చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నాం అన్నట్లుగా అసలు అనిపించదు. ప్రార్థన చేయాలి అని మనకు తెలుసు, చేయవలసినంతగా చేస్తున్నామా? అదే తిరుగుబాటు. వాక్యం తెలుసు, వాక్యం ఎలా మాట్లాడుతుంది, ఆ వాక్య ప్రకారం నడవాలి అని మనకు తెలుసు, నడుస్తున్నామా? అది తిరుగుబాటు కాదా? ఇతరులను ప్రేమించాలి, ప్రేమించవలసినట్టుగా ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్నలకి మన హృదయాలు మనకు సమాధానం చెప్పాలి. నా హృదయం నాకు జవాబు చెప్పాలి, నీ హృదయం నీకు జవాబు చెప్పాలి. ప్రేమించాలి, ఎవరిని ఇంట్లో భార్యని భర్తని మాత్రమే కాదు, సంఘాన్ని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించవలసినంతగా ప్రేమిస్తున్నామా? అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవేమీ ఉండకూడదు హృదయంలో, అవన్నీ ఉండకుండా ఉంటున్నామా? వీటన్నిటికీ జవాబు నీ హృదయంలో నీవు చెప్పుకున్నప్పుడు, నేను తిరుగుబాటు చేయడం లేదని నీ హృదయం నీకు చెప్పగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలో. ఒకవేళ కాకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈరోజు నీవు తిరుగుబాటు చేయొచ్చునే ఉన్నావని. టైమ్ అండ్ అగైన్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ రిబెలింగ్ అగైన్స్ట్ గాడ్. ప్రియులారా గమనించాలి, తిరుగుబాటు అనేది ఇట్స్ ఎ డిసెప్టివ్ క్వాలిటీ, చాలా మోసపూరితమైన లక్షణం. అది ఎలా ఉంటుందంటే, నేను తిరుగుబాటు చేస్తున్నట్టుగా నాకే అనిపించదు, అంత మోసపూరితంగా ఉంటుంది. అంటే నేను తిరుగుబాటు చేస్తున్నాను ప్రభు అని ఒప్పుకునేటట్టుగా చేసే హృదయం ఉండదు. ఎందుకంటే నేను తిరుగుబాటు చేస్తున్నాననే ఆలోచన నాకు రాదు, అంత మోసపూరితమే. సమ్టైమ్స్ రిబెలియస్ ఈజ్ లౌడ్ సమ్టైమ్స్ అండ్ రిబెలియన్ ఈజ్ లౌడ్ సమ్టైమ్స్ అండ్ రిబెలియన్ ఈజ్ వెరీ సటిల్ సమ్టైమ్స్. కొన్నిసార్లు తిరుగుబాటు అనేది కనిపిస్తుంది, వినిపిస్తుంది, కొన్నిసార్లు అస్సలు కనిపించదు.
యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన మీద చాలామంది తిరుగుబాటు చేశారు. యూదులు చాలామంది తిరుగుబాటు చేశారు, పరిసయ్యులు తిరుగుబాటు చేశారు, శాస్త్రులు తిరుగుబాటు చేశారు, సద్దూకయ్యులు తిరుగుబాటు చేశారు, అలాగే రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేసింది. అందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కనిపించారు. పరిసయ్యులు తిరుగుబాటు చేస్తున్నారని తెలుసు, సద్దూకయ్యులు తిరుగుబాటు చేస్తున్నారని తెలుసు, అలాగే యూదులు తిరుగుబాటు చేస్తున్నారు, రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేస్తుంది. కానీ ఇస్కరియోతు యూదా ఎవరికి కనిపించాడు? ఎవరికి కనిపించాడు? ఇస్కరియోతు యూదాను నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా అని అడిగితే ఇస్కరియోతు యూదా ఏం చెప్తాడు? మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, మనందరిలోనూ ఒక బుల్లి ఇస్కరియోతు యూదా ఉంటాడు. ఒక బుల్లి ఇస్కరియోతు యూదా ఏదో కామిక్ పిక్చర్లాగా ఇలాగలా కదులుతుంటాడు చూడు, అలాగ ఉంటాడు. ఎక్కడో కదులుతుంటాడు. అంటే నన్ను ఇస్కరియోతు యూదా అంటారా అంటే నేను అలా అనడం లేదు. ఒకసారి పరిశీలించండి ప్రియులారా, గమనించాలి. తెలుసో తెలియకో లేక చిన్నగానో పెద్దగానో వీఆర్ ఆల్ రెబిలియస్ అగైన్స్ట్ గాడ్. ఏదో సమయంలో ఏదో స్థితిలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. చేయడం లేదంటే ఆత్మవంచన చేసుకోవడమే ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్. ఏదో విషయంలో తిరుగుబాటు చేస్తున్నాం. అందుకనే దేవుడు చాలా తేటగా చాలా డైరెక్ట్గా చెప్పాడు, తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. టైమ్ అండ్ అగైన్ యు రెబెల్డ్ అగైన్స్ట్ us. ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. వాళ్ళు విడిపించబడడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? 10 సార్లు 10 తెగుళ్ళు 10 శ్రమలు ఆ ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తేనే కానీ ఫరో అనేవాడు ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు. అంత అద్భుతం చేశాడు దేవుడు. బయటకు వచ్చిన వెంటనే ఆ రోజే అదిగో ఎర్ర సముద్రం ఎదురైంది. వెనకాలేమో ఆ ఫరో సైన్యంతో వస్తుంటే వెంటనే దేవుడు అంతవరకు చేసిన కార్యాలను మర్చిపోయారు. ఏమన్నారు? ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని తిరగబడ్డారట మోషే మీద, అహరోను మీద. ప్రియులారా గమనించాలి, అక్కడ మోషే మీద అహరోను మీద తిరగబడడం దేవుని మీద తిరుగుబట్టే అది. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ మోసెస్ అండ్ ఆరోన్ బ్రాట్ దెమ్ అవుట్. బయటికి తీసుకుని వచ్చిన వారు మోషే అహరోనులు కాదు. ఆ మోషే అహరోనులు నాయకులు మాత్రమే. తీసుకొని వచ్చిన వాడు ఎవరంటే దేవుడే. God himself brought them out of Egypt. But now they were rebelling against the representatives of God. దేవుని ప్రతినిధులుగా ఉన్న సేవకుల మీద తిరుగుబాటు చేయడం, దేవుని మీద తిరుగుబాటు చేయడమే. ఐగుప్తులలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చేసాం. వాళ్ళ భయం ఏమిటంటే వాళ్ళు వచ్చేస్తున్నాడు, చంపేస్తారన్నప్పుడు ఏం భయం? ఐగుప్తులో చచ్చినా ఎక్కడ చచ్చినా ఒకటే కదా అయ్యా. నువ్వు ఐగుప్తులో సమాధి బెటర్ అంటున్నాడు కదా, ఎక్కడ చస్తానని భయపడుతున్నావు. ఐగుప్తులలో సమాధులు లేవని ఇంకొక ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫరో వస్తే నేను చంపకుండా మళ్ళీ తీసుకెళ్తాడేమో. కానీ నువ్వేం కోరుకుంటున్నావు? సమాధి కోరుకుంటున్నావు కదా. ఒకవేళ ఫరో వచ్చాడనుకో, ఒకవేళ తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ బానిసలుగా వాడుకుంటాడు. ఆ ఆప్షన్ ఉంది. కానీ దానికంటే యు ఆర్ ఆప్టింగ్ ఎ వర్స్ట్ ఆప్షన్, వర్స్ దాన్ వాట్ వాజ్ పాసిబుల్ కదా. తిరుగుబాటు అలా ఉంటుంది ప్రియులారా, గమనించాలి. తిరుగుబాటు ఎప్పుడు కూడా వీ డు నాట్ నో వాట్ వీఆర్ డూయింగ్, వీ డు నాట్ నో వాట్ వీఆర్ సేయింగ్. తిరుగుబాటు అలా ఉంటుంది. టైమ్ అండ్ అగైన్ ఏదో విషయంలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక అనుభవంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు ఎనీబడి. ఒకవేళ నేను చేయడం లేదు అనుకుంటే, అంటే ఒకవేళ నిజంగా చేయకపోతే ధన్యురాలవు. అందుకనే అలాంటి తిరుగుబాటు ధోరణి కలిగిన ఆ ఇశ్రాయేలీయులను దేవుడు ఆరాధనలో పెడుతున్నాడు. God wanted them to be in worship. అలాంటి తిరుగుబాటు ధోరణుల నుంచి బయటకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడాలి అంటే ఆరాధన చేయాలి. అరణ్యంలో అలాంటి శ్రమలలో, అరణ్య స్థితిలో నీవు ఆరాధన చేయాలి. యు నీడ్ టు వర్షిప్ ఇన్ ద విల్డర్నెస్. అందుకనే ఆ మందిరం నిర్మించమని చెప్పిన సందర్భంలో ఆ ముందు అధ్యాయంలో 24వ అధ్యాయము, నిర్గమకాండం 24వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే, 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 24వ అధ్యాయం తెరిచి ఉంచండి. నిర్గమకాండము 24వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మోషేతో ఇట్లా, నీవును
అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి ఉండండి. యు నీడ్ టు కమ్ అప్, ఎక్కిరండి. అదే అధ్యాయము 9వ వచనం. మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయారు. ఆయన ఎక్కి రమ్మన్నాడు, వీళ్ళు ఎక్కి వెళ్ళారు. 24వ అధ్యాయం 12వ వచనంలో, అదే అధ్యాయం 12వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. కొండ ఎక్కిరా. మీరు గమనించారు లేదా? అసలు 19వ అధ్యాయం నుండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం నుండే 19వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు చూస్తే మోసెస్ వెంట్ అప్ టు ద మౌంటైన్ సెవరల్ టైమ్స్. నాట్ ఒకసారి 2 సార్లు కాదు, ఎ ఫ్యూ టైమ్స్ మోసెస్ వెంట్ అప్ టు ద మౌంటైన్ టు మీట్ గాడ్. దేవునిని కలుసుకోవడానికి మోసే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ 19వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ఎక్కాడు. 34వ అధ్యాయంలో అలాగూ ఆ అధ్యాయం వరకు కూడా అప్పుడప్పుడు దేవుని దగ్గరికి మోసే కొండ ఎక్కి వెళ్ళిన సందర్భం పిల్లలు గమనించాలి. ఎక్కడం కష్టం కదా, ఎక్కడం ఎప్పుడు కష్టమే, దిగడం చాలా సులువుగా దిగుతాం. ఒక ఎత్తు ఎక్కాలనుకోండి, ఒక పర్వతం లేకపోతే ఎత్తు ఎక్కాలనుకోండి, అది కారు అయినా కష్టపడుతుంది, మనమైనా కష్టపడతాం. నడిచి వెళ్ళాలన్నా కష్టమే, ఏదైనా ఒక వాహనం వెళ్ళాలన్నా కష్టమే. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎప్పుడు ఎక్కి వెళ్ళడమే, కష్టమే. అందుకనే దేవుడు మోషే నీవు కొండ ఎక్కి రా. ఆరాధన చేయడానికి అరణ్యములో ఆరాధన అనేది ఎక్కడమే. ఇట్స్ నాట్ ఈజీ. అరణ్యములో, బాధలలో, శ్రమలలో ఒకవేళ నీవు ఆరాధన చేయగలిగితే అక్కడ దేవుడు నీకు ఒక గొప్ప మహిమాయుక్తమైన గొప్ప అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎన్నో అనుభవాలు. యెహోషాపాతు మీదికి గొప్ప సైన్యాలు, 3 రాజ్యాల సైన్యాలు యుద్ధానికి వస్తే దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధ భూమిలో నిలవబడి దేవునికి స్తుతులు చెల్లించి ఏర్పాటు చేయి. యుద్ధం జరగబోయే భూమిలో అక్కడ యెహోవా కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు, యెహోవా కృప నిరంతరముండునని స్తుతిగానాలు చేసే గాయకులను ఏర్పాటు చేశాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని ఏర్పాటు చేశాడు. యుద్ధ భూమి స్తుతి భూమిగా మారిపోయింది. అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధం అరణ్యమే, కానీ యుద్ధంలో ఆరాధన, అది అక్కడ జయం నీకు. యుద్ధం ఎప్పుడు అరణ్యమే, లేక పోరాటం ఎప్పుడు అరణ్యమే. కానీ ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో స్తుతి చేయడం, ఆ యుద్ధంలో పోరాటంలో ఆరాధన చేయడం, నువ్వు ఆరాధన చేయడం నేర్చుకుంటే, ఆరాధన చేయడానికి పూనుకుంటే అక్కడ దేవుడిచ్చే జయాన్ని చూస్తావు, అక్కడ దేవుడిచ్చే విజయాన్ని చూస్తావు, అక్కడ దేవుడు చేసే అద్భుతం నీ జీవితంలో చేయడం చూస్తావు. ఈ దినాన్ని అరణ్యంలో ఆరాధన, ఆ యుద్ధంలో, పోరాటంలో, జీవిత పోరాటాల్లో ఆరాధన నేర్పిస్తున్నాడు దేవుడు. చెరసాల ఒక అరణ్యమే కదా, చెరసాలలో ఉండడం ఒక అరణ్య అనుభవమే. కానీ ఆ చెరసాలలో కూడా అర్ధరాత్రి అయినా, ఏదైనా ఏ పరిస్థితి అయినా, కాళ్ళకు బొండలు బిగించబడి ఉన్నా, చేతులకు సంకెళ్ళు వేయబడి ఉన్నా, చెరసాలలో ఉన్నా, చుట్టూ ఎంతో మంది సైనికులు కావలిగా ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో సహితము దేవుని స్తుతించి ఆరాధన చేయగలిగే అరణ్య అనుభవంలో ఆరాధన చేయగలిగే అనుభవం నీకుంటే అక్కడ చెరసాల బ్రద్దలైపోయే, పునాదులు కదిలిపోయే భూకంపాన్ని పంపిస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అరణ్యంలో ఆరాధన అంటే అది. అరణ్యంలో ఆరాధన చేయడం అంటే ఏదో నీరసంగా ప్రభువా నేను చచ్చిపోతున్నాను ప్రభువా అది కాదు. అరణ్యంలో దేవుని స్తుతి, అరణ్య అనుభవంలో, నీ కష్టంలో, నీ నష్టంలో దేవుని స్తుతించడానికి నీవు పూనుకుంటే అక్కడ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యెహోషాపాతు చేశాడా పని, పౌలు శేలలా పని చేశారు, అరణ్య అనుభవాల్లో ఆరాధనలు చేశారు, అద్భుత అనుభవాలు వాళ్ళు పొందుకున్నారు. ఆ అరణ్యంలో ఉండి ఆరాధన చేయడం సులువైన పని కాదు. చెరసాల్లో ఉండి ఆరాధన చేయడం సులువైన పని. బొండలు బిగించడం అంటే తక్కువ పని కాదమ్మా. బొండలు బిగించడం అంటే నేను ఒకసారి ఎప్పుడో మీకు ఒక చిత్రాన్ని చూపించాను. ఒక చెక్కలో రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో కాళ్ళు పెడతారు, ఆ చెక్కని మరలా ఆ రంధ్రంలో బంధిస్తారు. ఇంకా నీకు కాలు వెనక్కి ముందుకి తీసుకోవడానికి కూడా ఉండదు. అలాగూ బొండలు వేయడం అంటే అసలు నువ్వు కదలడానికి కూడా వీలుండదు.
అలాంటి స్థితిలో నువ్వు బంధించబడిన స్థితి, ఆ స్థితిలో నువ్వు ఆరాధన చేయడం అంటే అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేయించు ఉండగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. అరణ్యంలో ఆరాధన అంటే అది. ప్రియులారా, ఈ దినాన్ని అలాంటి అరణ్య ఆరాధన దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. అరణ్యంలో ఆరాధన చేయడం అంటే నీ తిరుగుబాటు అనుభవంలో, టైమ్ అండ్ అగైన్ యూ రిబెల్డ్ అగైన్స్ట్ మీ, in that rebellious with all that rebellious nature, with all that rebellion in your life, you need to learn to worship God. ప్రియులారా గమనించాలి, అలాంటి తిరుగుబాటు ధోరణుల నుండి మనకు విడుదల కావాలంటే అలాంటి తిరుగుబాటుల ధోరణిలోనే నువ్వు ఆరాధన చేయడం మొదలు పెడితే, మనమేమంటామంటే అవన్నీ వదిలిపెట్టిన తర్వాత వస్తామయ్యా చర్చ్కి, లేకపోతే ఆరాధన చేస్తాం. నో 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 దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఆ అరణ్యంలో ఉండగానే ఆరాధన చేయి, ఆ తిరుగుబాటులో ఉండగానే ఆరాధన చేయి, ఆ పాపంలో ఉండగానే ఆరాధన చేయి. ఆరాధన చేయడం మొదలెడితే అక్కడ దేవుడిచ్చిన విడుదలను చూస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దెన్ you will experience what God can do in your life. You will experience what God can what deliverance God can bring in your life. నీ జీవితంలో ఎలాంటి విడుదలను దేవుడు తీసుకుని రాగలడో అక్కడ చూస్తావు. ప్రియులారా గమనించాలి, అరణ్యము వీళ్ళకి ఫిజికల్గా కళ్ళ ముందున్న అరణ్యమే కాదు, వాళ్ళ హృదయాల్లో అరణ్యం ఉంది. గమనించాలి, బయటకు వచ్చేసినా ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు కదా. ఐగుప్తులో సమాధులు లేవని, అంటే ఇక్కడ ఉండడం కంటే ఆ సమాధిలో ఉండడం బెటర్ అట. వీడు ఆ ఆప్షన్ చూసారా ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఉండడం కంటే సమాధిలో, ఐగుప్తులో సమాధి బెటర్ అంటున్నాడు. అసలు ఐగుప్తులో ఉన్నవాడు బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరలా ఐగుప్తు సమాధి జ్ఞాపకం వస్తుంది. కొంతకాలం తర్వాత ఇంకో మాట అన్నాడు, మాకు అన్నం లేదు, లేక ఆహారం లేదు, మాకు తిండి లేక ఇక్కడ చనిపోతున్నాం. అక్కడ ఉన్నప్పుడు ఆ ఉల్లిపాయలు, ఆ కీరకాయలు, ఆ దోసకాయలు, ఆలుగడ్డలు ఎంత బాగుండేవో. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వీళ్ళ నుంచి ఐగుప్తు పోలేదు. God brought them out of Egypt, but Egypt didn't go away from their hearts. ఐగుప్తు నుంచి నిన్ను బయటికి తీసుకుని రావచ్చు దేవుడు, కానీ ప్రియులారా గమనించాలి, పాపం చేయడం ఒకటి. ఒకవేళ పాపం చేయకుండా పాపపు హృదయంతో, అందుకని మోహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడు దేవుడు. ప్రభు అలా అన్నాడు. కనుక ఈ అరణ్యం అనేది ఫిజికల్గా మనం అరణ్యంలో ఉండడం మాత్రమే కాదు, మన హృదయాల్లో అలాంటి అనుభవాలు వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. వీళ్ళ పని ఏంటంటే అవసరతలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. కష్టకాలంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టి దేవుడికి సహాయం చేశాడు. సహాయం చేసినప్పుడు అయినను మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు. అరణ్య అనుభవం. మరలా కష్టకాలంకి వచ్చినప్పుడు దేవుడు మొరపెట్టారు. ఆ అనుభవం అరణ్యంలోనుంది. వాగ్దత్త దేశంలోకి వచ్చిన తర్వాత కూడా న్యాయాధిపతుల గ్రంథం అంతా చేసింది అదే. వాళ్ళు మిక్కిలి హీన దశకు వెళ్ళిపోగా మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు అల్లా న్యాయాధిపతిని ఇచ్చాడు దేవుడు. వీళ్ళ జీవితాలు నిరంతరము అరణ్య అనుభవాల్లో ఉన్న స్థితిలో, అరణ్య అనుభవంలో దేవుడు వారికి అరణ్యంలో ఆరాధన నేర్పిస్తున్నాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. మొదటిది తిరుగుబాటు అనుభవం. మరొక విషయం 32వ అధ్యాయం 13వ వచనం, అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడా చేశాను. తిరుగులాట. ఇంకొక అనుభవం ఏంటంటే, మొదటిది తిరుగుబాటు, రెండవది తిరుగులాట. తిరుగులాట అంటే ఒక అనుభవంలో స్థిరంగా ఉండవు. ఒక అనుభవంలో స్థిరంగా ఉండవు. అప్పుడే గొప్ప ప్రార్థన చేస్తావు, తర్వాత కొన్ని రోజులు అసలు ప్రార్థన చెయ్యం. అప్పుడే గొప్ప విశ్వాసంతో కనపడతావు, కొన్ని రోజులు అసలు విశ్వాసం అంటేనే ఎటో తెలియదు. తిరుగులాట, అనుభవాల మధ్య తిరుగులాట అంటే కేవలం ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి భీమిలికి, లేకపోతే ఇంకో చోట తిరుగులాట. ఆ తిరుగులాట మాత్రమే, ఫిజికల్గా భౌతికంగా తిరుగులాట కాదు. మన అనుభవాల్లో తిరుగులాట ఉంటుంది. కొన్నిసార్లు ఎంతో భక్తి శ్రద్ధలతో కనపడతాం, కొన్నిసార్లు అలాంటి అనుభవాలు ఇశ్రాయేలీయుల జీవితాల్లో చోటు చేసుకున్నాయి. అలాంటి తిరుగులాట గురించి ఆయన మాట్లాడుతున్నాడు.
ఈ తిరుగుబాటుకు పర్యవసానం ఈ తిరుగులాట. తిరుగుబాటు చేశారు కనుక పర్యవసానం ఏంటంటే తిరుగులాట. ఈ తిరుగులాట సమయంలో, అంటే తిరుగులాట అంటే కాలం గడిచిపోతుంటుంది. తిరుగులాట మధ్య కాలం గడిచిపోతుంటుంది కదా. కొన్నాళ్ళు అలాగ ఉంటాం, కొన్నాళ్ళు ఇలాగ ఉంటాం, కొన్నాళ్ళు అలాగ ఉంటాం, కొన్నాళ్ళు ఇలా ఉంటాం. ఈ టైం ఇలాగ ఈ తిరుగులాటలో కాలం గడిచిపోతుంటుంది. అలాగే అయిపోయింది ఇశ్రాయేలీయులు. ఆ 40 సంవత్సరాల ప్రయాణానుభవం అంతా కూడా అరణ్యంలో అలాగే తిరుగులాటలోనే జరిగిపోయింది. కానీ దేవునికి దగ్గరగా ఇక వచ్చి స్థిరపడిపోయాం దేవునిలో అనుకున్న సందర్భం వాళ్ళ జీవితాలు. వచ్చారు, మళ్ళీ పడిపోయారు, వచ్చారు, పడిపోయారు, వచ్చారు, పడిపోయారు, వచ్చారు, పడిపోయారు. అలాంటి తిరుగులాట జీవితం. ఫిజికల్గా తిరుగులాడారు, అలాగే వారి అనుభవాల్లో కూడా తిరుగులాట చోటు చేసుకుంది. అలాంటి తిరుగులాట అనుభవం వీళ్ళకి ఉన్నదనే దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆరాధన చేయాలయ్యా. ఈ తిరుగులాట అనుభవం పోవాలంటే లేస్తావు పడిపోతావు. ఈ అనుభవాల నుంచి విడుదల కావాలంటే యూ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద విల్డర్నెస్. నీ అరణ్య అనుభవంలో నీవు ఆరాధన చేయాలి. ప్రియులారా గమనించాలి. ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ నిర్గమాకాండం టైం లైన్ గమనిస్తే, టైం లైన్ అంటే కాలక్రమం అంటారు. కాలక్రమం అనే మాట కరెక్ట్గా సరిపోదు కానీ దానికి టైం లైన్ అంటారు. అంటే ఏమిటంటే, ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పాత నిబంధన కాలమంతా, అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం వరకు పాత నిబంధన కాలమంతా చరిత్ర 4000 సంవత్సరాల చరిత్ర. అది 4000 సంవత్సరాలు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కేవలం 11 అధ్యాయాలే. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అది 2000 సంవత్సరాల చరిత్ర. ఇంకెంత మిగిలింది? ఇంక 2000. మిగిలిన 2000 సంవత్సరాల చరిత్ర ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మలాకీ గ్రంథం వరకు మిగిలింది 2000 సంవత్సరాల చరిత్ర. కొన్నిసార్లు ఈ గ్రంథాలు రాసినప్పుడు గ్రంథాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ టైం లైన్ గమనించాలి. ఆ టైం లైన్ గమనిస్తే చాలా చక్కగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి 11 అధ్యాయాలు 2000 సంవత్సరాలు చరిత్ర ఉంది. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా ఆ గ్రంథాలన్నీ కూడా మరో 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగ మనం టైం లైన్ గమనిస్తే నిర్గమకాండంలో చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి అధ్యాయం ఒక్క అధ్యాయమే 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నిర్గమకాండం మొదటి అధ్యాయంలోనే, అంటే ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు అక్కడికి యాకోబు కుటుంబం వెళ్ళారు. అక్కడ ఐగుప్తు రాజు, యోసేపు నెరిగిన రాజు చనిపోయాడు. తర్వాత కొన్ని తరాలు గతించేసరికి ఇశ్రాయేలు చాలా విస్తారంగా దేశంలో అభివృద్ధి చెందారు. ఇదంతా 400 సంవత్సరాల చరిత్ర. రెండవ అధ్యాయంలో 2, 3 కూడా కలుపుకుంటే ఇంచుమించు 80 సంవత్సరాల చరిత్ర అది. ఎందుకంటే మోషే పుట్టిన తర్వాత మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను వెళ్ళాడు. ఆ మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది అది మొత్తం 80 సంవత్సరాలు అది. ఆ తర్వాత 4, 5, 6 అధ్యాయాల్లో దేవుడు మోషేని సిద్ధపరిచాడు. మోషే, అదిగో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను పంపిస్తున్నానంటే నేను వెళ్ళలేనన్నాడు. మొత్తానికి మోషేని దేవుడు ఒప్పించాడు, దేవుడు ప్రోత్సహించాడు, పుష్ చేశాడు. మొత్తానికి దేవుడు మోషేని అహరోన్ని సిద్ధపరిచాడు. 7వ అధ్యాయం నుండి ఇంచుమించు 11వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం మీదకి పంపించిన శ్రమలు ఉన్నాయి. 7 నుంచి 11వ అధ్యాయం వరకు ఆ శ్రమలు జరిగిన కాలం ఎంత ఉంటుందంటే, మహా ఉంటే 2-3 నెలలు ఉంటుంది అంతే. మీరు ఆ కాలక్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే 2-3 నెలల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు 12వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 2వ వచనంలో, నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనంలో మొదటి నెల మొదటి సంవత్సరం అంటున్నాడు. వాళ్ళు బయలుదేరిన సంవత్సరంలో మొదటి నెల అని చెప్తున్నాడు అక్కడ. 12వ అధ్యాయము 2వ వచనంలో, నెలలో ఈ నెల మీకు మొదటిది. అంటే సంవత్సరంలో వాళ్ళు బయలుదేరిన సంవత్సరంలో మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అన్నాడు.
అర్థమైంది కదా, వాళ్ళు బయలుదేరుతున్నారనమాట అక్కడి నుంచి. ఆ నెలలో 14వ దినాన్ని పస్కా ఆచరించమన్నాడు. పస్కా ఆచరించిన వెంటనే 15వ దినాన్ని అవుట్, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. ఆ విషయం మనకు తెలుసు. 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లను మేకపిల్లను, అనగా ప్రతి ఇంటికి గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకొచ్చి అక్కడ పస్కా ఆచరించారు. తర్వాత 19వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి ఒకసారి చూడండి, అర్థం చేసుకుంటూ చూడాలి. 19వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, మొదటి నెలలో బయలుదేరారు వాళ్ళు, 3వ నెలలో ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యంకు వచ్చిరి. అంటే 3 నెలలు పట్టింది. 3 నెలలు కూడా కాదు, బయలుదేరినప్పటి నుంచి మొదలు పెడితే 2.5 నెలలు పట్టింది. అంటే 15వ తారీఖున బయలుదేరారు వాళ్ళు మొదటి నెలలో. 3వ నెల ఏంటి ఆరంభ దినమందే అక్కడ ఉన్నారు. అంటే 3 నెలలు పట్టింది అక్కడికి. ఇప్పుడు 40వ అధ్యాయంకి వెళ్తే ఇంకా చాలా విషయాలు ఒకవేళ ఆ టైం లైన్, ప్రతి టైం లైన్ మీకు చెప్పాలంటే చాలా విషయాలు, నిర్గమకాండం అంతా అదంతా మీకు చెప్పడానికి సమయం కాదు ఇది. 40వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున, చివరి అధ్యాయం అది 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టాలి. ఏ మొదటి నెల, ఏ మొదటి దినం? మొదటి నెల మొదటి దినం అక్కడ చూసాం, వాళ్ళు బయలుదేరిన మొదటి నెల మొదటి దినం. ఇక్కడ ఇదే మొదటి నెల మొదటి దినం అంటే అదే అధ్యాయం 40వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. 40వ అధ్యాయము 17వ వచనంలో ఉంది చూడండి, 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టవలెను. 2వ సంవత్సరం అంటే వాళ్ళు బయలుదేరిన 3 నెలలకి కొండ ఎక్కాడు ఆయన, అంతే కదా. 3 నెలల తర్వాత కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కినప్పుడు చెప్పాడు మందిరం నిర్మించాలని. ఎప్పుడు లోపల నిర్మించేమన్నాడు? 2వ సంవత్సరం మొదటి తారీఖుకి, కొత్త సంవత్సరం ప్రారంభానికి మందిరం నిలవబడాలి. న్యూ ఇయర్ బిగినింగ్. Tabernacle should stand there in the wilderness on the first day of the second year. మొదటి సంవత్సరం మొదటి నెలలో అక్కడ కథ ప్రారంభమైంది. మొదటి సంవత్సరం 3వ నెలలో ఆయన ఇన్స్ట్రక్ట్ చేశాడు మందిరం నిర్మించాలని. అంటే 9 నెలల్లో ఈ మందిరం నిలవబడాలి. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆ కథ అంతా కూడా 1 సంవత్సరం కథ. అర్థమైందా? టైం లైన్ చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 40వ అధ్యాయం వరకు జరిగిన కథ అంతా కూడా 1 సంవత్సరమే. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాలు ఇంకా 39 సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేయాలి కనుక అరణ్యంలో, ఈ అరణ్యం అంతటిలో నీవు ఆరాధన చేయడం కొరకు ఈ మందిరం కావాలి. 39 సంవత్సరాలు ప్రయాణం చేయబోతున్నావు నువ్వు. ఆల్ దీస్ 39 years you are going to worship me in the wilderness and so you need to build this tabernacle. ఈ అరణ్య అనుభవంలో నీవు ఆరాధన చేయాలి. ప్రియులారా గమనించాలి, ఆ 39 సంవత్సరాలు వారి జీవితాల్లో అది కేవలం ప్రయాణమే కాదు. గమనించాలి, అది ప్రయాణమే కాదు, అది ఒక అనుభవం, అది ప్రయాణం కాదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనంలో, అమ్మ ఒకసారి తీయండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం. వాళ్ళు బయలుదేరిన సందర్భం అది. అసలు బయలుదేరడమే రామసేసు, ఐగుప్తులో రామసేసు అనే దగ్గర నుంచి బయలుదేరారు వాళ్ళు. ఒకసారి చదువుదాం ఆ మాటలు. 12వ అధ్యాయము 30. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. ఇశ్రాయేలీయులు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. బ్లెస్సీ అది చదువమ్మా ఒకసారి, ఇంగ్లీష్లో చదువమ్మా. 37వ వచనం, 12:37 నిర్గమకాండం. చాలమ్మా, బ్లెస్ యూ. గమనించండి, ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ జర్నీడ్ ఫ్రమ్ రామ్సెస్. రామసేసు అనే ప్రదేశం నుండి
వారు ప్రయాణమైపోయిరి అనే మాటలు రాయబడ్డాయి. ఇక్కడ ఈ మాటలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనం ప్రయాణం అనే మాటకి ఇంగ్లీష్లో 2 మాటలు ఉపయోగిస్తాం, ట్రావెల్, జర్నీ కదా, 2 మాటలు. ఈ 2 మాటల్లో వెర్బ్ ఫామ్ ఎప్పుడన్నా ఉపయోగించాలంటే ట్రావెలే ఉపయోగిస్తాం. వీ ట్రావెల్డ్ అంటాం కానీ వీ జర్నీడ్ అంటామా? సాధారణంగా అనం కదా. వీ ట్రావెల్డ్ అంటాం. ట్రావెల్డ్ ఫ్రమ్ వైజాగ్ టు అనకాపల్లి, ట్రావెల్డ్ ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ. అంతేగాని జర్నీడ్ అనే మాట సాధారణంగా వెర్బ్ ఫామ్లో ఉపయోగించాలంటే అది ఉపయోగించం. బైబిల్లో ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి ఎక్కడ ప్రస్తావించబడినా వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, దే జర్నీడ్ ఇన్ ద విల్డర్నెస్, దే జర్నీడ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, దే జర్నీడ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్. అలాగూ వాళ్ళ ప్రయాణం గురించి ఎప్పుడూ బైబిల్లో చెప్పబడిన జర్నీడ్ అనే మాట, జర్నీ అనే మాట ఉపయోగించు. ప్రియులరా, ట్రావెల్ అన్న మాటకు జర్నీ అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది. ట్రావెల్ అంటే ఏమిటంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళడమే, అంతే. కోటేశ్వరరావు గారు, నేను గత 25-30 సంవత్సరాలుగా స్నేహంలో ప్రయాణం చేస్తున్నాం. అది ట్రావెల్ కాదు, అది జర్నీ. అది మా స్నేహము ఒక జర్నీ. మా స్నేహం ట్రావెల్ కాదు, మా సహవాసం ట్రావెల్ కాదు, మా సహవాసం ఒక జర్నీ. అది ప్రయాణమే. కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే దట్ ఈజ్ అ జర్నీ. ఆ జర్నీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేది కాదు, ఇది ఒక అనుభవం. జర్నీ ఇంప్లాయిస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ అరణ్యం అనేది ఒక అనుభవం వీరికి. దిస్ జర్నీ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ అరణ్య ప్రయాణం అనేది, లేక ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుంచి కనాను దేశం ప్రయాణం అనేది, అది ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళడం మాత్రమే కాదు, అది వారి జీవితాల్లో అనుభవం. అందుకనే దే జర్నీడ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్. అది ఒక అనుభవం. ప్రియులారా, మన జీవితాలు కేవలం ప్రయాణాలు మాత్రమే కాదు, మన జీవితాలు అనుభవాలు, అంతే కదా. జీవితం ఒక ప్రయాణం అంటే ఆ జీవితం అనేది అనుభవం, అంతేగాని ఒక స్థలం నుంచి ఇంకో స్థలంలోకి వెళ్ళేది కాదు జీవితం. The children of Israel journeyed because they had lots and lots of experience as they moved from Egypt to the promised land. ఆ వాగ్దత్త దేశం వైపు ప్రయాణం చేసిన అంతకాలం అనేకమైన అనుభవాలు. ఆ ప్రయాణమే ఒక అనుభవం. వారికి దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించాడో వాళ్ళకి ఆ అనుభవం, ఆ ప్రయాణంలో. అందుకనే దే జర్నీడ్ ఫ్రమ్, ట్రావెల్ అంటే ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. జర్నీ అంటే ఇట్ ఈస్ పర్పస్ఫుల్. స్పిరిచువల్ జర్నీ ఎంప్లాయిస్ స్పిరిచువల్ ప్రోగ్రెషన్, ఆత్మ సంబంధమైన ఎదుగుదలను సూచించేది. Journey is a symbol of, the word journey is a symbol of Christian journey, Christian walk. And it's a symbol of a covenantal pilgrimage. Pilgrimage అంటాం, యాత్ర. జర్నీ అంటే ఒక యాత్ర. యాత్ర అనేది కేవలం ప్రయాణమే కాదు కదా. యాత్ర అనే మాట ఉపయోగించామంటే కేవలం ప్రయాణమే కాదు. యాత్రలో ఏంటంటే చాలామంది యాత్రలు చేస్తారు కదా. యాత్రలు చేయడం అంటే, యాత్ర అంటే కేవలం ప్రయాణమే కాదు. అక్కడికి వెళ్ళి ఏదో మొక్కుకుని, ఏదో చేసి, ఏదో సమర్పించుకుని, ఆల్ దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ప్రియులారా, జీవితం అనేది ఒక యాత్ర. ఇట్ ఇస్ నాట్ ఎ ట్రావెల్, ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ జర్నీలో వీళ్ళు తిరుగులాట. వీళ్ళ అనుభవం ఏమిటంటే తిరుగులాట అనుభవం. ఇదంతా కూడా ఒక జర్నీ, ఒక యాత్ర. ఈ యాకోబు యోసేపు దగ్గరికి వెళ్ళాడు. యోసేపు కుమారుడు. ఆ యోసేపు కథ అంతా మనకి తెలుసు. యోసేపు ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళిపోయి ఐగుప్తులో చాలా ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. మరి అన్నలు యోసేపు దగ్గరికి ఆహారం కొరకు వచ్చారు. మొత్తానికి చివరికి యోసేపు మీ తండ్రిని తీసుకుని రమ్మన్నాడు. యాకోబుని తీసుకుని వచ్చారు. యాకోబుని తీసుకుని వచ్చిన తర్వాత యోసేపు యాకోబుని కౌగిలించుకొని వాళ్ళు ఒకరికొకరు తెలియపరుచుకున్నారు. వెళ్ళి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. యోసేపు యాకోబును ఫరో దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ దేశం రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ముచ్చటగా ఉన్నాడు పెద్ద ఆయన, చాలా పెద్ద వయసులో ఉన్నవాడు, ముచ్చటగా ఉన్నాడు. అలాగే పెద్దవాళ్ళు చాలా చక్కగా కనిపిస్తుంటే, ఇంత బాగున్నారు, మీ వయసు ఎంత అని అంటాం కదా మనం. అడిగాడు ఫరో అలాగా, నీ వయసు ఎంత అయ్యా అని అడిగాడు. చెప్పకూడదు అనలేదు. అలాగంటాం కదా ఇప్పుడు అడగండి ఎవరినన్నా.
ఆయన ఏమన్నాడు తెలుసా? ఆదికాండము 47వ అధ్యాయం 9వ వచనంలో చాలా ఆలోచింపచేసే మాట మాట్లాడాడు యాకోబు. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అని చెప్పాడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ఏజ్, దిస్ ఈజ్ ఎ పిల్గ్రిమేజ్. నేను యాత్ర చేశాను. దిస్ ఈజ్ ఎ పిల్గ్రిమేజ్, యాత్ర. మన జీవితాలు యాత్ర. ఓ పాట పాడుతాం, నా జీవిత యాత్రలో ప్రభువా నీ నామమే. ఆ యాత్ర జీవిత యాత్ర. జీవిత యాత్రలో వీళ్ళు కూడా యాత్ర చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కేవలం చోట్లు మారడం మాత్రమే కాదు, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్స్. ప్రియులారా, మన జీవిత యాత్రలు కొనసాగిస్తూ ఉండగా ఈ జీవిత యాత్రలలో ఎలాంటి అనుభవం దేవుడు కోరుతున్నాడంటే మన నుంచి ఆయనకు ఆరాధన చేసే అనుభవం. అరణ్యాల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు, జైలులో ఉండొచ్చు. నీవు ఎక్కడుంటే అక్కడ ఏ అరణ్య అనుభవంలో ఉన్నా యు నీడ్ టు బి వర్షిపింగ్ ద లార్డ్. ఆయన్ను ఆరాధన చేస్తూ ఉండాలి అని ఆయన నేర్పిస్తున్నాడు. ప్రియులరా, అందుకని ఆ ప్రయాణంలో చాలా అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆయన నిన్ను భుజాల మీద ఎక్కించుకునే అనుభవం ఉంటుంది, కొన్నిసార్లు ఆయన నిన్ను క్రమపరిచే అనుభవం ఉంటుంది. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 2వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము. ఆ మాట గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొని ఆయన నిన్ను అణిచి నడిపించాడు. ఎందుకంటే ఇట్ ఈస్ డిసిప్లినింగ్. ఒక తండ్రి కుమారుని ఎలాగూ డిసిప్లిన్ చేస్తాడో దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. మనం అంగీకరించాలి. కొన్నిసార్లు దేవుడు ఇచ్చేదాన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, గ్రాప్ చేయడానికి ఇష్టపడతాం. కానీ వెన్ గాడ్ వాంట్స్ టు డిసిప్లిన్ us, we don't want to take it. ప్రియులరా, గమనించాలి. ఆరాధనలో ఆ తిరుగులాటలో దేవుడు వారికి నేర్పించింది ఏంటంటే ద డిసిప్లిన్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. విధేయత నేర్పించాడు. విధేయత నేర్చుకోవాలి. విధేయత అనేది చాలా కష్టమైంది. విశ్వాసం చాలా సులువు కదా. విశ్వాసం చాలా సులువు. అదేంటంటే విశ్వాసం అంటే మనం ఏమనుకున్నాం, విశ్వాసం అంటే దేవుణ్ణి అడిగితే పొందుకోవడం, దేవుణ్ణి అడిగితే స్వస్థత, దేవుణ్ణి అడిగితే ఉద్యోగం, దేవుణ్ణి అడిగితే పరీక్షలో పాస్, దేవుణ్ణి అడిగితే ఏదైనా మేలు, దేవుణ్ణి అడిగితే స్వస్థత, దేవుణ్ణి అడిగితే అది విశ్వాసం అని. అవన్నీ దొరుకుతాయి కనుక విశ్వాసం ఉంటాం. కానీ విధేయత విశ్వాసం కంటే గొప్పది. విధేయతలో నుండి విశ్వాసం వస్తుంది, కానీ విశ్వాసంలో నుంచి విధేయత వస్తుందో రాదో చెప్పలేం. ఒకసారి ఆ పిక్చర్ చూపించమ్మా. అక్కడ చూడండి, ఈ ప్రక్క ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పిన గుంపు ఉన్నారు. నా దగ్గర లైట్ లేదు. లెఫ్ట్ సైడ్ యారో ఉంది కదా, దాని కింద ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని ఎంతమంది ఉన్నారు చూడండి. కొన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏం కనపడుతున్నాయి? అబ్బో, స్కై స్క్రాపర్స్ కనిపిస్తున్నాయి, మేడలు, ఎత్తైన భవనాలు, ఆస్తులు కనిపిస్తున్నాయి. ఐ బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు నాకు అవి ఇస్తాడని విశ్వసిస్తున్నానని వెళ్ళిపోయేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ ఐ ఒబే, అవతల వైపు చూడండి, రైట్ సైడ్, ఐ ఒబే గాడ్, నేను విధేయత చూపిస్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బహుకొద్ది మంది. వాళ్ళకి పైన కనిపించేది పరలోకం, వీళ్ళకి పైన కనిపించేది మేడలు, మిద్దెలు. అందుకని బిలీవింగ్ ఈజ్ సో ఈజీ, బట్ బీయింగ్ ఒబీడియంట్ ఇట్స్ నాట్ ఈజీ. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుందని నమ్మకం లేదు, కానీ విధేయుడు అయితే తప్పకుండా విశ్వాసం ఉంటుంది. విధేయత ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట విధేయత ఉంటుందని గ్యారంటీ లేదు. ఈరోజు దేవుడు అరణ్య ఆరాధనలో వారికి నేర్పించాలి అనుకున్నది ఏమిటంటే నిన్ను అణచి ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు దేవుడు నిన్ను క్రమపరిచాడు. దాట్ వాస్ ద డిసిప్లినింగ్ గాడ్.
దేవుడు క్రమపరిచేవాడు. అలాంటి క్రమశిక్షణను వారికి నేర్పిస్తున్నాడు. ఆరాధనలో విధేయత నేర్పిస్తున్నాడు. అరణ్య ఆరాధనలో దేవుడు వారికి నేర్పించింది ఏంటంటే విధేయత. త్వరగా మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30-31 వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినముల్లో నీవు దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, ఆయన నిబంధన మరిచిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంటే నీవు ఆయన వైపు తిరిగితే. నువ్వు తిరుగుబాటు చేసావు, తిరుగుబాటు చేసినంతకాలం తిరుగుబాటు చేసావు, ఆ తిరుగుబాటుతో తిరుగులాడినంతకాలం తిరుగులాడావు. కానీ ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే నా దగ్గరికి రా, నా వైపు తిరుగు. ఇక్కడ అంటున్నాడు యెహోవా వైపు తిరిగిన ఎడల. నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి 30వ వచనంలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఆయన చేసేది ఏమిటంటే నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, ఆయన ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చాలా గొప్ప మాటలు. నువ్వెంతకాలం తిరుగుబాటు చేసి తిరుగుబాటు అనే అరణ్యంలో ఉన్నావు. ఆ తిరుగుబాటు అనే అరణ్యంలో తిరుగులాడవు. ఇక్కడ తిరుగులాడవు. కానీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నది ఏమిటంటే నా వైపు రా. యూ నీడ్ టు టర్న్ టు మీ. ఇఫ్ యూ టర్న్ టు మీ, if you turn to me, I will not leave your hand. If you turn to me, I will not destroy you. If you turn to me, I will not forget my covenant. నేను నిబంధనను మర్చిపోను. గమనించాలి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవే అరణ్య అనుభవంలో ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి అరణ్య అనుభవం నీ జీవితంలో ఉన్నా, నువ్వు తిరుగుబాటు చేసినా, నువ్వు తిరుగులాడుతూ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవుడు ఒకటే అడుగుతున్నాడు, యు టర్న్ టు మీ, నా వైపు తిరుగు. నీ చేయి విడువను, అలాగే నిన్ను నాశనం చేయను. నా నిబంధన నీతో నేను చేసిన ఆ నిబంధన, ఆ వాగ్దానాలు నేను మరిచిపోనని దేవుడు మాట్లాడుతున్నాడు. తిరుగుదామా దేవుని వైపు? ఈరోజు దేవుని వైపు తిరుగుదాం. దేవుని వైపు తిరిగితే దేవుడు చేసే వాగ్దానం దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మకత్వం కలిగిన వాడు. దేవుడు తప్పక తిరుగుతాడు. దేవుడు తప్పక ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నేను నాశనం చేయను, అలాగే నీ చెయ్యి విడువను. చాలా గొప్ప వాగ్దానం. నిజంగా ఆయన చెయ్యి విడవకుండా దేవుని సన్నిధిలో మనం ముందుకు నడవగలిగే అనుభవం దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఆయన వైపు తిరగాలి. దేవుడు అడుగుతున్నాడు, నీవు నా వైపు తిరుగు. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎవరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సమయంలో. నీవు నా వైపు తిరిగితే నీ చెయ్యి విడిచిపెట్టను నేను. నీవు నా వైపు తిరిగితే నిన్ను నాశనం చేయను. నీవు నా వైపు తిరిగితే నీకు నేను ఇచ్చిన వాగ్దానం మర్చిపోను, నా నిబంధన నేను మర్చిపోను. దేవుడు మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు, నీవు నా తోటి తిరిగిన ఎడలా నేను నీ తోటి తిరుగుతాను. తిరుగుదామా? ఎంతకాలం తిరుగుబాటు చేసామో, ఎంతకాలం ఇక్కడ తిరుగులాడామో, దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని పిలుస్తున్నాడు. టర్న్ టు మీ. ఇఫ్ యూ టర్న్ టు గాడ్, హీ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్, హీ విల్ నాట్ డిస్ట్రాయ్ యూ, అండ్ హీ విల్ నాట్ ఫర్గెట్ హిస్ ప్రామిస్ టు యూ. అలాంటి వాగ్దాన అనుభవాలు, అలాంటి ఆశీర్వాద అనుభవాలు మనం పొందుకోవాలంటే దేవుని వైపు తిరుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.